నేను హరిబాబును మాట్లాడుతున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ నుంచి. మన తోటలో జనరల్గా చెప్పాను కదండి, ద్రవజీవామృతాలు సంవత్సరానికి 1,50,000 లీటర్లు 1,30,000 లీటర్లు బాగా పంపిస్తానని డ్రిప్పుల ద్వారానే. అవి కాకుండా ఏం చేస్తున్నానంటే, ఇట్లా డ్రమ్ ఒకటి తీసుకుని దీంట్లో 2 బిందెలు మన గోమూత్రం, 2-3 గంపలు ఆవు పేడ, మళ్ళీ అది కాక ఒక 3 బిందెలు వేస్ట్ డీకంపోజరు, మళ్ళా 3 ఇట్లాగే ఇక అంతా ఒక 2 లీటర్లు ఆయిల్స్, ఇవన్నీ కలిపి మళ్ళీ కోడి ఎరువు, మేక ఎరువు, ఇవన్నీ కలిపి అవి ఒక 2 గంపలు అన్నీ కలిపేసి ఈ విధంగా చిక్కగా తయారు చేస్తానండి. చూసారా, ఈ చిక్కగా తయారు చేస్తాను. చూడండి ఎంత చిక్కగా తయారైందో చూడండి. దీంట్లో ఏముంటుందంటే ఆవు పేడ ఉంటుంది, ఆవు మూత్రం ఉంటుంది, మళ్ళీ ద్రవజీవామృతం ఉంటుంది, కోడి ఎరువు ఉంటుంది, మేక ఎరువు ఉంటుంది, గొర్రెల ఎరువు ఉంటుంది, అన్ని బాతుల ఎరువు, అన్ని ఎరువులు ఉంటాయి. 2 లీటర్ల వేస్ట్ 2 బిందెలు వేస్ట్ డీకంపోజర్ ఉంటుంది. మళ్ళీ 2 లీటర్లు అన్ని 12 రకాల ఆయిల్స్ ఉంటాయి నా దగ్గర. ఆ మిశ్రమం అంతా కలిపి ఎంఎస్ స్క్వేర్ కలిపేసి 2 లీటర్లు దీంట్లో కలిపేసేస్తా. ఈ కలిపిన దాన్ని ఏం చేస్తానంటే నేను చక్కగా మీకు ఇక్కడ చూపిస్తా రండి. మీకు ఇట్లా చక్కగా రండి, ఎట్లా పోస్తాను, మా వాళ్ళు ఎట్లా పోస్తారు. కూరగాయల మడి వెళ్దామండి. ముందు కూరగాయల మడి నుంచి ఇది కూరగాయల మడి. ఒకసారి రండి చంద్ర, అడుగు అక్కడి నుంచి ఎడుగురా, అక్కడికి వెళ్ళి తీసుకురావా బకెట్, ఆ బకెట్ అటు వెళ్ళి బకెట్ తీసుకురా, అటుపోయి బకెట్ తీసుకొచ్చుకో. అది ఈ విధంగా ఇది కూరగాయల మడి కదా మేము చెప్పాను. చూడండి, ఇదంతా మీకు గుర్తుండే ఉంటుంది కూరగాయల మడి. ఈ కూరగాయల మడి ఎట్ట పోస్తామంటే తీసుకురా బకెట్, దాంట్లో బకెట్తో తీసుకురా చంద్రయ్య, ముందుకేసురా. కొద్దిగా మేము చూశారు కదా, ఇదంతా మేము చెప్పాను. ఇదంతా స్టేకింగ్ చేశాను. అదంతా మన టమాటోలు కొట్టిన తర్వాత కొద్దిగా పోసుకుంటూ వెళ్ళమ్మా. అట్లా 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 అది ఆ విధంగా మొత్తం మళ్ళీ నేను ఏం చేస్తానంటే ప్రతి మొక్కకి అది 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 మన లోకట్ ఫ్రూట్ అండి, అది చంద్రయ్య పోసింది. ఈ కొద్దిగా జల్లు పక్కన జల్లు చూసే, అది పక్కన ఆగాదు, అది ఆగాగొద్దు, మీద పడద్దు ఆకులు మాడిపోతాయి, మీద పడతాయి. ఆ చెట్లకే పోయి పక్క నుంచి ఆకులు తడవకుండా పోయి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అంతా గోమూత్రం ఉంటుంది, గోమయం ఉంటుంది, డైరెక్ట్గా వేస్ట్ డీకంపోజర్లు అన్నీ హార్డ్ ఉంటుంది. అందుకని చుట్టూతో పోయి చిక్కగా తయారు చేసి దాన్ని తీసుకొచ్చేసి మొత్తం పోసేస్తామండి. ఈ విధంగా మధ్యలో పోయి 2 సార్ల మధ్య అట్లా ఆ విధంగా తీసుకుని కొద్దిగా కొంత తీసేసి ఆ 2 చెట్ల సాళ్ళ మధ్యలో పోసుకుంటూ వెళ్తాం. చిక్కటి ద్రావణం అనమాట. కొద్దిగా ఏంటంటే బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. అంత బ్యాక్టీరియానే ఉంటుందండి ఎక్కువ, బాగా మైక్రోబ్స్, బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్, అది కూడా మన ఆ చెట్ల మధ్య కూడా 2 లైన్ల మధ్య కూడా బారు పోసుకుంటూ వెళ్తారు. ఇట్లా ఈ చెట్లన్నిటికీ చేయటమేను. ఈ విధంగా ఇది 4 రోజులు అయింది. మీకు గుర్తుంది కదండి, మన జనవరి 10 ఆ ప్రాంతంలో పెట్టిన చెట్లు ఎంత, ఈ మడి అంతా. ఇప్పుడు ఇంకోసారి కొట్టాలండి దీనికి. ఈ తెల్ల ఆకంతా తీసేయండి అమ్మ. ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకంతా తుంచేసేయండి. ఫ్రెష్ ఆకు వచ్చింది మంచిగా. ఇవి ఈ ఆకు మంచి ఆకు వస్తుంది. ఈ తెల్లాకంతా తీసేయండి, తుంచేస్తే మళ్ళా దీనికి కొద్ది కషాయాలు, దశపర్ణి కషాయం కొంచెం తేడా ఉంది, తెగులు ఉంది. దశపర్ణి కషాయమును ఇంకా మన వేపగింజల కషాయం ఇవన్నీ కలిపి బాగా కొంచెం కలిపి కొట్టేసేయండి, మధ్యలో పోసేసేయండి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మంచి హెల్తీగా అవుతుందండి. నేనంతా ఈ చెట్లన్నిటికీ అదే విధంగా చేసుకుంటూ వస్తున్నా. చూడండి, ఇదంతా క్యాప్సికమ్ ఉంది, వంగ ఉంది, టమాటో ఉంది, ఇదంతా పాలకూర, ఇదంతా పాలాకు, ఇదంతా మెంతి కూర, కొత్తిమీర, అన్నీ బేరులు, సొరలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. కూరగాయల మడి దరిదాపు ఇది నెల వారం అనమాట. ఒక నెల మీద ఒక వారం కలిసిన మడి అనమాట. ఇక్కడ కూడా తోటకూర అండి, ఇది పెరుగు తోటకూర. ఇది బత్తాయి చెట్టు కూడా పూత చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచిగా వచ్చింది పూత. ఇప్పుడు కొంచెం ఇంత ముందు లేదు కానీ ఇప్పుడే ఈ నెల రోజుల నుంచే మేము ఇది చేయటం మొదలుపెట్టిన కాడి నుంచి మంచిగా వచ్చింది అనమాట. ఓకే, ఇదంతా శ్రీగంధాల చెట్లు, ఇదంతా మన సింగపూర్ చెర్రీస్, నోనీలు, ఈ విధంగా మొత్తం ఉంది. ఇక్కడ అంతా లవంగం కూడా ఉంది చూడండి, చెప్పాను ఇంతకుముందే. ఇది లవంగం,
లవంగం. ఇక్కడ కూడా చూడు కాకరలు ఉన్నాయి, తెల్ల పసుపు ఉంది, పసుపు ఉంది, నల్ల పసుపు ఉంది. ఇదంతా మన వంగమడి. ఇది వంగమడి. ఇక్కడ క్యాబేజీ ఉంది, క్యాలీఫ్లవర్ ఉంది. క్యాలీఫ్లవర్ 2 మళ్ళు ఇట్లా మడిమడిగా చిన్న చిన్న మళ్ళు తయారు చేసుకున్నామండి. ఎందుకంటే మన మిద్దె తోటలని టెర్రస్ గార్డెన్ చేస్తారు కదా, ఆ విధంగానే నేను అక్కడ 4 సెంటు అక్కడ 4 సెంటు తయారు చేసుకున్నాను. ఎందుకంటే నాకు మిద్దె తోట లేదు కాబట్టి ఇక్కడ దీంట్లోనే తయారు చేస్తా. నా దగ్గరకు వచ్చిన రైతులకు ఇదే చెప్తా, పళ్ళ చెట్ల మధ్య ఈ విధంగా కూరగాయలు ఆకుకూరలు పెంచుకునే మార్గం చెప్తారనమాట చక్కగా. ఎందుకంటే కనీసం ఇది 10-15 ఏళ్ళకి 10-15 కుటుంబాలకు సరిపోయే విధంగా వచ్చేస్తాయి అన్నమాట కాయలు. అందుకని కాకపోతే ఏంటంటే నా దగ్గర కోళ్ళు పెంచుతాను కాబట్టి కూరగాయలు పెంచడానికి వీలు పడతలేదండి. కూరగాయలని పాడు చేస్తాయి, అది 1-2 తింటాయి, మళ్ళీ ఎక్కువ చెడగొట్టేస్తాయి కూరగాయలని. బాతులు కానీ కోళ్ళు కానీ పొడి చేసేసి నాశనం చేస్తాయి. అందుకని చుట్టూతో పకడ్బందీకి ఇట్లా ఈ విధంగా కట్టుకుని గ్రీన్ మ్యాట్ దీంట్లో పెంచడం జరుగుతుంది అనమాట. మాకు కావాల్సిన వరకే మేము తినటం వరకు కోసమే దరిదాపు ఇక్కడ 4 సెంటు అక్కడ 4 సెంటు 8 సెంట్లు పెంచుతున్నాం. దరిదాపు 20-25 రకాల ఎన్ని కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చక్కగా ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. లవంగ తులసి అండి ఇది లవంగ తులసి, కృష్ణ తులసి ఉంది, ఇక్కడ కృష్ణ తులసి ఉంది, రుద్ర తులసి ఉంది, రకరకాల తులసులు ఉన్నాయండి. 5-6 రకాల తులసులు ఉన్నాయి మన దగ్గర మంచిగా. అదంతా చూడండి, అదంతా ఒక ఫుడ్ ఫారెస్ట్. రామఫలాలు, బిర్యానీ లేపు, ఇదేమన్నా మన ఇదేది ఇటు చూడండి, ఇక్కడ చూపించు, ఇది చూడు, ఇదంతా నాగపూర్ కౌంటీలో ఉండే ఇదండి మన కమల సంత్రాలు ఉంటాయి. ఆ పక్కకి వెళ్తేనేమన్నా రామఫలాలు ఉంటాయండి, భలే వచ్చినాయి రామఫలాలు 7 వండర్ఫుల్గా. ఇక్కడే హనుమాన్ ఫలం ఉందండి, ఈ పక్కన హనుమాన్ ఫలం పెట్టా, లవంగాలు పెట్టాను, అద్భుతంగా మంచిగా వచ్చింది అవన్నీ. సో ఇవాళ ఏంటంటే ఈ కాన్సన్ట్రేటెడ్ ఈ విధంగా దీన్ని ఏమనాలో నేనే తయారు చేస్తున్నా. ఇంతకుముందు జీవామృతం చేసేవాడిని, ఘనజీవామృతాలు పోసేవాడిని 10 టిప్పర్లు. కానీ ఈసారి ఏంటంటే ఈ కాన్సన్ట్రేటెడ్ ఎట్టుగా అచ్చగా ఎన్ని కలుపుతున్నా, వేస్ట్ డీకంపోజరు, ఆవు మూత్రము, ఆవు పేడ, మళ్ళీ ఈ ఆయిల్స్ ఎన్ని కలిపి ఒక డ్రమ్కి కాన్సన్ట్రేటెడ్ కలిపి ఒక్కొక్క దానికి కొంచెం కొద్దిగా చెట్టు మొదట్లో పోతుంది అనమాట, స్ప్రే చేయట్లా. ఎందుకంటే ఆకు మాడిపోతుంది. అందుకని డైరెక్ట్ కాన్సన్ట్రేటెడ్ కదా, చాలా పవర్ఫుల్. నల్లజామ చెట్టు కూడా పోయి చంద్రయ్య, అది చెట్టు మీద కాకుండా కొద్దిగా దూరం పోయి కాన్సన్ట్రేటెడ్ కదా, చాలా మళ్ళీ మామిడి పోస్తున్నట్టు చూద్దరు. రండి ఆ విధంగా అనమాట. చూడండి అక్కడ కాన్సన్ట్రేటెడ్గా ఆ విధంగా అది ఈ మధ్యలో ఈ వంగకి పోయి అమ్మ, వంగకి పోయి సాళ్ళ మధ్య పోయి అట్లా సాళ్ళ మధ్యలో అట్లా, అది చెట్ల మీద పడకుండా సాళ్ళ మధ్యలో. దాని నిండా మైక్రోబ్స్ ఉంటాయండి, మైక్రోబ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ ఎర్తవం అయితే పైనే ఉంది, చల్లగా ఉంది కదా, హాయిగా రోజు దడుపుతున్న తల్లి హాయిగా ఉంది, భలే వస్తుంది, తేటగా వస్తుంది. ఏమవుతుందండి బజార్లో దొరికే ఎంత కెమికల్స్ అండి, అబ్బాబ్బాబ్బా, ఆ రసాయనాలు, ఆ పెస్టిసైడ్లు కొట్టిన ఆకుకూరలు, ఆ కాయగూరలు తినలేక, ఆ మూసీలో పండించిన అవన్నీ తినలేక బాధేస్తుంది. అందుకని ఏదో మేము తయారు చేసుకుందామని చెప్పి ప్రకృతి వ్యవసాయాలు ఈ విధంగా తయారు చేసుకుంటూ వస్తున్నాం. ఇక పర్మనెంట్ కట్టి పెట్టేస్తాను ఈ మళ్ళు, ఈ 4 సెంటు ఇక పర్మనెంట్గానే కూరగాయల కోసమే, ఈ విధంగా ఆకుకూరలో కూరగాయల కోసమే ఎప్పుడు పర్మనెంట్, ఎప్పుడు స్టెప్ బై స్టెప్, ఇది అయిపోతే అది అయిపోతే ఇది, ఈ మళ్ళు అయిపోగానే ఆ మడి అయిపోగానే ఈ మడి, 2 రెడీ చేసుకుంటూ పర్మనెంట్ కూరగాయలు బయట కొనకుండా నేను మా వాళ్ళు చక్కగా తయారు చేద్దామని ఒక ఆలోచనతో ఇక్కడ డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఇది ప్యాషన్ ఫ్రూట్ సార్, ప్యాషన్ ఫ్రూట్. ఇది సింగపూర్ చెట్టు కల్లిచ్చాను చూడండి. అంతా ఇక్కడ నల్లజామ ఉంది, అక్కడ సపోటా ఉంది, సపోటా అంతా చూడమ్మ జూమ్లో ఎంత బాగుందో, ఎంత విపరీతంగా వచ్చిందో. అది సపోటా. ఇదేమన్నా మామిడి, పండూరు వారి మామిడి ఇది అంత భలే టేస్టీగా ఉంటుంది అనమాట, భలే రుచి ఉంటుంది. ఆ పక్కన అంతే అవన్నీ బంగినపల్లి, అది ఇది పాలపచ్చి సపోటా. ఇక్కడ మీకు ఇంగో చెట్టు ఇక్కడే ఉందండి, ఇంగో మా దాంట్లో మూసేసింది. మీరు అప్పుడు ఇంగో ఒంటరి కనపడేది, ఇప్పుడు రండి చూడండి ఎట్లా ఉందో, ఇంగో మూసేసింది. రండి ఇంగో ఎట్లా ఉందో చూడండి. ఇక్కడ మన వృక్ష ప్రపంచం అన్నట్టు ఇక్కడ చూడండి ఎట్లా మూసేసిందో చూడండి. చూడండి ఇది ఇంగువ చూడండి మూసేసింది చక్కగా. మొన్నటిదాకా ఒంటరికి కనపడేది, ఇప్పుడు ఏమన్నా ఈ టమాటాలు పెరిగిపోయి ఈ 4 రోజుల్లో మూసేసింది అనమాట. ఇప్పుడు కూడా నీట్గా వచ్చేసిందండి, 1 మంత్ టమాటో ఇది బాగుంది. ఆ పక్కన
పెన్సిల్ దొండ అండి, ఇది పెన్సిల్ దొండ, మామూలు దొండ కాదు. ఈ దొండ మామూలు దొండ ఈ పక్కకు ఉంది, ఇది పెన్సిల్ దొండ. ఓకే, ఈ విధంగా కాన్సన్ట్రేటెడ్ జీవామృతం అనాలో, దీన్ని ఏ పేరు పెట్టాలో, అమృత జల్ అనాలో, మా దబోల్కర్జీ చెప్పినట్టు, దీపక్ మచిరేజీ చెప్పినట్టు అమృత జల్ అనాలో ఏమనాలో తెలియదు. వాళ్ళు ఆయిల్ కలపలా, నేను అన్ని రకాలు కలుపుతాను. నేను అన్ని ప్రకృతి వ్యవసాయంలో సారవంతమైన ఎరువులు అనమాట ఇవన్నీ. అవే కలిపి కాన్సన్ట్రేట్ చేసేసి ఈ విధంగా పోసేస్తానండి. పోస్తే ఏమైందంటే బాగా మంచి సాయిల్ ఫర్టిలిటీ పెరిగిద్ది, సాయిల్ బాగా పెరిగిద్ది, కాపు కూడా విపరీతంగా వస్తుందండి. చూడండి, మొన్న బెంగళూరు నేషనల్ హార్టికల్చర్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చాను. దరిదాపు దానిలాగా కనిపించాలని పట్టుదల నాకు ఇది. దాని వీడియోలు మీకు పెట్టాను నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో. దానిలాగా నేను ఇక్కడ కూడా ఒక్కొక్క చెట్టుకి 6 కేజీలు, 7 కేజీలు, 8 కేజీలు, 10 కేజీలు కాయ ఇక్కడే కాపించాలన్న ఆలోచనతో నేను ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేసి చేసుకొస్తున్నా. ఇది నల్లజామ అండి, చూడండి ఎంత బాగుందో. మొన్నే ప్రూనింగ్ చేశాను, కొమ్మలు కత్తిరించాను. చేసినందువల్ల చక్కగా అంత చిగుళ్ళు వేసుకొచ్చి అద్భుతంగా వచ్చేస్తుంది. పూత పిండి వచ్చింది నిరుడే. ఇది చూడండి, ఇక్కడ వచ్చింది పూత. ఇట్రామ్మా, పూత చూడండి, ఇదిగో పూత, ఇదిగో పూత. ఎంత అందంగా ఉంటుందండి పూత కూడా. పూత ఎంత అందంగా ఉంటుందో చూడండి. అది పూత అట్లా అన్నమాట. జామ పూత భలే వైలెట్ కలర్ ఉంటుంది. ఫ్లష్ కూడా, దీంట్లో గుజ్జు కూడా వైలెట్ కలరే ఉంటుందండి. సో ప్రతి వాళ్ళు ఇవాళ మార్కెట్ మీద డిపెండ్ అవ్వకుండా ఆ రసాయనాలు, ఆ ఎరువులతో పండించినట్టు తింటే దాంట్లో లెడ్, కాడ్మియము, మెర్క్యూరీ, ఆర్సెనిక్ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ తిన్న వాటితో మనం కనుక తింటే మనకు కానీ మన పిల్లలకు కానీ క్యాన్సర్స్ వస్తాయండి. వద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు. ప్రతి వాళ్ళు మీరు మిద్దె తోట పెంచుకోండి. మీకు పెరడు ఉంటే పెరట్లో పెంచుకోండి కొన్ని కాయలైనా. లేదా ఎక్కడన్నా మీరు ఫామ్ హౌస్కి ఎక్కడన్నా ల్యాండ్ ఏడన్నా 1000 గజాలు 2000 గజాలు కొనుక్కుంటే అక్కడ పెంచండి. ఒక్కొక్కటి 2 పళ్ళ చెట్లు వేసుకుని అటు మంచి కూరగాయలు వేసుకుని వారం ఆదివారం వెళ్ళండి. అవన్నీ పెంచుకోండి. ఈ కాన్సెప్ట్ పెంచుకోండి, మీకు కూడా ఆరోగ్యానికి బాగుంటుంది. ఇట్లా ఒక పక్కన డైవర్షన్ ఉంటుంది, మీరు హెల్తీగా తయారవుతారు, మంచి కాయలు మీరు పండించిన వాళ్ళు అవుతారు, మంచి కాయలు మీరు తిన్నవాళ్ళు అవుతారు, ప్రతి సమాజానికి పెట్టిన వాళ్ళు అవుతారు. మిగిలితే మీ స్నేహితులకి, మీ చుట్టాలకి, పట్టాలకి అట్లా చేయండి. అంతేకాని మనం బద్దకించి ఏదో దొరికింది అని మార్కెట్లో కొనుక్కొచ్చి ఆ పిచ్చి ఎరువులతో నిండిని అది అసలు వద్దండి. అవన్నీ కెమికల్స్, భయంకరమైన కెమికల్స్తో ఉన్నాయి అన్నమాట. వద్దండి. చూడండి, హాస్పిటల్ నాకు చెప్పాక ఇదివరకే 80 ముందు హైదరాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్ తప్పించి ప్రైవేట్ హాస్పిటల్ ఉండదు. ఇవాళ 1000 హాస్పిటల్ అయినాయి ఒక హైదరాబాద్లోనే. కాబట్టి వద్దండి, వాటిలోంచి బయటికి రండి, ప్రకృతి వ్యవసాయం చేద్దాము. ఇట్లా ఈ ద్రావణాల గురించే నేను ఇవాళ ఈ కాన్సన్ట్రేటెడ్ ద్రావణం, దీనికి ఏం పేరు పెట్టాలో ఎన్ని కలుపుతానండి నేను. ఒకటి కాదు, అన్ని రకాలు కలిపేసి చేస్తానమాట. ఫైనల్గా అక్కడికి వెళ్ళి చూపిస్తాను నేను. అక్కడికి వెళ్దాం పదమ్మ. మళ్ళీ ఇంకొకసారి నేను అక్కడే చూపించేసేసి క్లోజ్ చేసేస్తాను. ఆ డ్రమ్ దగ్గరికి వెళ్దాం. ఏమేమి ఉంటుంది అంటే దాంట్లో ఇది అప్పుడు మనం పెట్టింది ఇది అండి, వైట్ ఊద్ అంటారు. వైట్ ఊద్ అంటే ఇది ఒక రకమైన సెంటెడ్ ఊద్ అనమాట. మన వెస్ట్ కోస్ట్లోనే ఉంటుంది, మంగళూరు, శృంగేరి. కానీ డైరెక్ట్గా ఎండబడుతున్న నెత్తలకి కోలుకోలేకపోతుంది, బతికే ఉంది. బట్ పెట్టి 6 నెలలు 5 నెలలు అయింది. ఇంకా మీకు పచ్చి చెట్టు అక్కడ ఉంటుంది, నీడ పట్టున ఇది ఎండింది కదా, ఇక్కడ బాగుంటుంది చెట్టు, కొంచెం కళకళలాడతా. చూపిస్తాను నేను. దీంట్లో ఏం కలిపామంటే తీసుకురామా, దీంట్లో ఏం కలిపామంటే 2 గంపలు పెండ ఆవు పేడ, పచ్చి పేడ కలిపామండి. 3 గంపలు పేడ కలిపాం. 3 బిందెలు, ఆ బిందెలు ప్లాస్టిక్ బిందెలతో 3 బిందెలు ఆవు మూత్రం కలిపాం. 3 బిందెలు ద్రవజీవామృతం కలిపాం. 3 బిందెలు వేస్ట్ డీకంపోజర్ కలిపాం. మంచిగా 2 లీటర్లు 12 రకాల ఆయిల్స్ కలిపేసి బాగా మిక్స్ చేసేసాం. మిక్స్ చేసి దీన్ని, ఈ ద్రావణాన్ని మేము పోస్తున్నాం అనమాట. అంటే కాన్సన్ట్రేటెడ్ ఇదంతా. దీని నిండా బాగా హెల్తీగా ఉంటుంది. ఈ విధంగా చేస్తాం అనమాట. చూడండి, ఇక్కడేనండి, ఇది వైట్ వుడ్ ఇక్కడ ఉంది చూసారా. దాదాపు మార్చి 17 20 పెట్టాము. ఇది చూడండి, చక్కగా ఇంత మొక్క సంవత్సరానికి 2 అడుగుల పైన వచ్చేసిందండి. పెరగవండి, మనకి ఈ టెంపరేచర్లో రాదు. దీనికి 20-25 డిగ్రీస్ ఉండాలి. వెస్ట్ కోస్ట్లో ఉడిపి, అగుంబే, శృంగేరి ఆడ ఇవి ఉంటాయి కదండి, ఒక్క చెట్లు,
ఆ చెట్ల మధ్య బతుకుతూ ఉంటాయి అన్నమాట ఈ వైట్ వుడ్. దీని నుంచి ఒక రకమైన అద్భుతమైన సెంట్ తయారు చేస్తారు, ఇనాక్యులేషన్ చేస్తారు. దీనికి ఏదో ఒక రకమైన ఒక లిక్విడ్ ఇస్తారు, ఇస్తే ఏమైందంటే దాంట్లో సెంట్ ఫామ్ అవుతుంది. వైట్ వుడ్ అని చెప్పి ఒక మంచి అద్భుతమైన అత్తరు తెస్తారనమాట. అది ఎప్పుడు ఒక ఈ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల చెట్టు బాగా ఈ సైజు లావు వెళ్ళిన తర్వాత బాగా 20 అడుగులు 30 అడుగులు వెళ్ళిన తర్వాత ఇస్తారనమాట. అప్పుడే నీకు ఆ వుడ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు రాదు ఇది 7-8 ఏళ్ళు పెంచాల్సిందే ఇది. కాబట్టి ఇవాళ వైట్ వుడ్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు ఎక్కువ వేస్తున్నారండి. డైరెక్ట్గా పెడితే రాదు. మళ్ళీ చెప్తున్నారు రైతు సోదరులారా, ఏదో లీటరు లచ్చలు ఉందని చెప్పి మీరు వైట్ వుడ్ వెళ్తున్నారు. డైరెక్ట్గా బతకవండి. ఇప్పుడే చూపిస్తాను మీకు ఇప్పుడు అక్కడ చూపించాను కదా, అది ఒక ఆకు కూడా లేకుండా మాడిపోయింది 5 నెలలు ఆ సంవత్సరం నుంచి. ఇక్కడ కొద్దిగా నీడ పట్టుండే తలకి చక్కగా ఇక్కడ పార్షియల్ షేడ్ ఉండే తలకి ఈ విధంగా 3.5 అడుగులు వచ్చేసింది. అంటే 2 అడుగులు పెరిగింది. 1.5 మొక్క 2 అడుగులు పెరిగింది. డైరెక్ట్ ఎండలో రాదండి వైట్ వుడ్. వేరుగా పెడుతున్నారు. ఆ మొక్కలు అమ్ముకునే వాళ్ళు అట్టాగే అమ్ముతున్నారు, మీరు తెచ్చి పెడుతున్నారు. దీంతో ఏదో వస్తుంది అనుకుంటే మాత్రం భ్రమ. రాదు. డైరెక్ట్ లక్షలు కోట్లు అని ఏదో చెప్తాడు. నిన్న హాట్ షూట్స్ అంట ఆడేవాడు, కేజీ ₹1,00,000 అంట. కేజీ ₹1,00,000 కూరగాయలు ఎందుకు ఉంటాయండి? దొన్నపోతే ఈనిందంటే దోణమన్నట్టు ఒక కేజీ హాట్ షూట్ కూరగాయ ₹1,00,000 అమ్మిద్దండి. అంటే దాంట్లో ఎంత ఇది ఉంటే బంగారమే ఉందా? అదేమన్నా బంగారం? అదేమన్నా ₹1,00,000 అమ్మటానికి? సోషల్ మీడియా అంతా అదే స్క్రోల్ అవుతుంది. ప్రతి వాళ్ళు నాకు ఫోన్ చేసి పెడతారు, అన్న హాట్ షూట్ పెట్టు, హాట్ షూట్ అంటే అట్లాంటి నేను నమ్మనయ్యా బాబు. అవన్నీ హాట్ షూట్ దేనికంటే అవన్నీ బ్రావరేజ్ తయారులో వాడతారు. హాట్ షూట్స్ పెంచి ఆ పూలు ఆ పళ్ళతో ఏం చేస్తారంటే బీరులు తయారు చేస్తారు. అమెరికాలో ఉన్నాయి ఆ కంపెనీలు, వాళ్ళు కొంటారు. అది కూడా ఎంత? వాళ్ళు డాలర్స్లో కొంటే 60,000-70,000 అయింది ఒక కేజీయో 2 కేజీలో. ఆ రేట్లో ఇది. అదే డాలర్ల రేట్లు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ₹1,00,000 వస్తుంది, 80,000 వస్తుంది అని చెప్తే రాదండి. మీరు పొరపాటు అదంతా వినొద్దు. ఇక్కడ కూడా 2,000-3,000 వచ్చిందని విన్నాడు ఎవడో బీహార్లో ఎవడో ఒక రైతు వేస్తున్నాడంట. ఇదివరకు అయితే ఫెయిల్ అయింది ఇది. 2000 నుంచి 1990 నుంచి 2005 వరకే అక్కడెక్కడో వేశారు. యూపీ, హిమాచల్ ప్రదేశ్ అక్కడ వేశారు. అది ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యి ఎత్తేసేసారు. మళ్ళీ ఇప్పుడు ఎవడో బీహార్లో వేస్తున్నాడని చెప్పి తీసుకొచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక వేరుగా హాట్ షూట్ గాలబట్టేసేసింది. అడిజలు నమ్మి పోవద్దండి, పోవద్దు. మీరు మనకి కష్టమే మనకు వస్తుందండి. ఊకే ఓవర్ నైట్ కోటేశ్వరరావు అంటే రాదు. పళ్ళ చెట్లు పెట్టుకోండి, పళ్ళ చెట్ల మధ్య ఎర్రచందనాలు పెట్టుకోండి, చందనాలు పెట్టండి, ఇట్లాంటి వైట్ వుడ్లు వేయండి. ఎర్రచందనం కూడా చూపిస్తారండి నేను ఎంత బాగా వస్తుందో. అక్కడ శ్రీగంధం చూపిస్తాను, ఇప్పుడు మీకు ఎర్రచందనం చూపిస్తాను. చూడండి ఎంత బాగా వస్తుందో చూడండి. ఇది మన స్టార్ ఫ్రూట్ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదండి ఎర్రచందనం ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఇట్లా తయారు చేసుకుంటే చెట్టు ఆ కొమ్మలు తీసేసుకుంటే అక్కడ వరకు మనకు ఒక 18-20 అడుగుల వరకు మనకు కనుక మాన్ తయారు చేసుకుంటే ఇది 7 సంవత్సరాల చెట్టు అండి. ఇది 6.5 సంవత్సరాల చెట్టు. ఇది 6.5 ఏళ్ళు. ఇది కనుక ఇంకొక 10 ఏళ్ళు కనుక మనం పెంచబడితే 12 ఏళ్ళు వర్త్ అవుతుందండి. అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే. 10-12 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు కనుక వస్తేనే దాంట్లో డబ్బులు వస్తాయి, లేకపోతే రాదండి. ఏదో ఇవాళ పెట్టి 5-6 ఏళ్ళలో కొట్టేస్తాం అనుకుంటే అది మొక్కలు అమ్ముకునే వాళ్ళు నర్సరీ వాళ్ళు చేసే కథలు. శ్రీగంధమైన అంతే, 15-20 ఏళ్ళ తర్వాత మీకు హార్డ్ వుడ్ వస్తుంది. 8 ఏళ్ళ తర్వాత అసలు హార్డ్ వుడ్డే రాదు. 8 ఏళ్ళ తర్వాత హార్డ్ వుడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు కాబట్టి ఆ విధంగా చెయ్యొద్దు. మీరు ఆ అత్యాసకపోయి అట్లా పెట్టుకోవద్దు. ఇట్లా పళ్ళ చెట్లు పెట్టుకోండి. పళ్ళ చెట్ల మధ్య ఈ విధంగా ఎర్రచందనాలు చందనాలు వేసుకోండి, ఇట్లా హెర్బల్స్ వేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకోండి. ఇది కాయలు ఇచ్చేయండి. ఇది పాలు కొంచెం పూత పిండి వచ్చింది. 7 కాయలు ఇచ్చి ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో. ఇక్కడ కూడా మీరు చూడండి, ఇది కూడా లిచ్చి మీద చేసి క్లోజ్ చేసేసేద్దామండి. ఇది లిచ్చి, ఇదే లిచ్చి అనమాట. ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో లిచ్చి కమర్షియల్గా పండిస్తున్నాం. ఈ ఒక్క చెట్టు కొనుక్కొచ్చాను. దీని నుంచి నేను 70-80 చెట్లు పైన తయారు చేసి మళ్ళీ రేపొద్దున ఒక 20 మొన్న కట్టాము, 10 పాకెట్లోకి మార్చాం. ఇప్పుడు ఇంకొక 20-30 రేపు కడతాం శనివారం నాడు. రేపు గ్రాఫ్టింగ్ డే కదా, రేపు కడతాము. చేసేసి దీని నుంచి నేను మొత్తం బాగా డెవలప్ చేసుకెళ్ళా. నేను 80 చెట్లు నేను కనుక గ్రాఫ్టింగ్ దీని మీద చేయకపోతే చెట్టు ఇంకా బలంగా వెళ్ళేదండి. ఈ చెట్టును సగం నేనే గ్రోత్ కంట్రోల్ చేసి, ఎందుకంటే 70-80 కొమ్మలు తీసేసి చెట్లుగా తయారు చేసి పంపించాను కాబట్టి కొంచెం దిగువ తగ్గింది. అయినా సరే ప్రకృతి ధర్మం. 7వ సంవత్సరం వచ్చే తలకి చూడండి పోతా పిండి ఎట్లా వచ్చేసిందో, ఎట్లా తగిలిందో చూడండి. పోతా పిండి వండర్ఫుల్గా ఇది క్లోజ్కి తీసుకెళ్ళాము. చూడండి ఎంత తేనెటీగ ఉందో చూడండి. ఇక్కడ తేనెటీగ చూడండి.
అక్కడ కూడా ఉంది తేనెటీగ చూడండి, అదంతా ఆడుతుందండి తేనెటీగ. పైకి ఎత్తికేషన్ అక్కడ అదిగో అదంతా తేనెటీగ ఆడుతుంది, ఇదంతా తేనెటీగ ఆడుతుందండి. ఇదిగో అదిగో అదంతా తేనెటీగ పాలినేషన్ చేస్తుందండి. నా దగ్గర ఇంత సపోటా కాసింది అన్నాను కదా, బికాజ్ తేనెటీగ మూలనేనండి పాలినేషన్. అద్భుతమైన అసలు పూత వస్తుందంటే తేనెటీగగా ఉంటుంది అంతే. ఆ తేనెటీగ తేనె తీసుకుంటుంది, మనకు పాలినేషన్ జరుగుతుంది, కాపు ఎక్కువ వస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తానండి, అక్కడ కనపడుతున్న కిషన్ మీకు తేనె పొట్టు ఉందాడా, ఉందాడా లేదు, ఇట్రా ఇక్కడ చూద్దాడా, వచ్చిందా, ఎక్కడుందమ్మా, అదిగో తేనె పట్టు, అదండి తేనె పట్టు తీసాడు మావాడు, చూసారా, ఇదే లేచి చెట్టు మీద తేనె పట్టు ఉందండి. 20-30 తేనె పట్లు ఉంటాయండి మా తోటలో, ఎక్కడెక్కడో ఉంటాయి. మేము పట్టించుకోం వాటిని, మేము తీయం కూడా, తేనె కూడా తీయం, అవే తాగుతాయి, అవే వెళ్ళిపోతాయి. సో ఈ తేనెటీగలేనండి మహత్యం. ఇక్కడ చూడండి ఎంత బాగా దాగుతుందో తేనె. ఫైనల్గా ఇది క్లోజ్ చేయమ్మా, దీని మీద అదిగో లేచిందండి, అరే ఇదిగో ఇదనమాట. ఇక్కడ వాలింది, ఇక్కడ వాలింది, అది వేసింది. ఇదంతా అదేనండి, తేనెటీగలు ఉంది. ఈ నార్త్ సైడ్ అన్నాను కదా, ఈ ప్రక్క బాగా వచ్చిందండి. ఇక్కడ వచ్చింది చూడండి, ఇదిగో చూడండి ఎంత బాగా తేనె ఎట్ట తీసుకుంటుందో, మొత్తం తిరుగుతుందండి. ఆ తేనెటీగ దాని మీద తిరుగుతుంటే దాని కాళ్ళకి పిప్పొడి అంటుకుని ఒకదాని నుంచి ఒకదానికి పోయి పాలినేషన్ జరిగిద్దండి. తేనెటీగలు ఉంటేనే పాలినేషన్ అవుతుందండి. తేనెటీగ లేకుండా మీరు ఏదో రసాయనిక ఎరువులు వేసుకుని పచ్చేళ్ళు కొట్టుకుంటే మీకు పాలినేషన్ జరగదు, అందుకని మీకు క్రాప్ తక్కువ రాదు. ప్రకృతి వ్యవసాయంలో కాపు అందుకనే ఎక్కువ వస్తుందండి. ఈ తేనెటీగలు తీసుకొస్తాయి క్రాపు, మనం తీసుకురాము. ఇది చూసారా, ఈ పురుగు కూడా రైతు మిత్ర పురుగు అండి. ఇదిగో చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మేము వీటిని చంపం, ఒకదాని మీద పడి ఒకటి బతుకుతూ ఉంటాయండి. అది ఇంకో చిన్న పురుగు ఉంది తింటది, ఇది బతికిద్ది, దీన్ని ఇంకో పెద్దది తింటది, అట్లా వాటిని ఇంకో పెట్టది తింటది. ఇట్లా బయోడైవర్సిటీ. అంతేగాని మేము ఇన్నేదో మందులేసి ఎరువులేసి చంపడం నాకు ఇష్టం లేదు. అందుకని అంటున్నాం, సంవత్సరం దరిదాపు 1.5 year అయింది. ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో, చెట్లు కొమ్మలు హాయిగా ఉంది. 1.5 year అయింది కషాయాలు కొట్టి. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు కొడదాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఈ పూత నిలబట్టడానికి పచ్చిపన్ని కషాయము, వేపగింజల కషాయము ఎల్లుండి కొడదాం అనుకుంటున్నాం. మండే కొడదాం అనుకుంటున్నాం, ఎందుకంటే కొద్దిగా పూత నిలబెట్టడం కోసం, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చింది కదా. కాబట్టి ఫైనల్గా క్లోజ్ చేస్తాను. హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు దొరుకుతాయండి. ఈ వీడియో దేనికంటే, నేను ఈ జీవామృతాలు అన్న కానీ కాన్సన్ట్రేటెడ్ జీవామృతం అనమాట, అన్నీ కలిపి నేను ఒక 5-6 డ్రమ్ములు తయారు చేసుకుని ఇట్లాంటి చెట్లకి ఈ విధంగా, మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ విధంగా కదిలిచ్చేసేసి చెట్టు చుట్టూ 2 అడుగులు లెక్క కదిలిచ్చి ఆ డ్రిప్ నీళ్లు, ఇక్కడ డ్రిప్ నీళ్లు పడతాయి కదా, ఈ డ్రిప్ నీళ్లు పడే దగ్గర ఘనజీవామృతము, కోడెరువు, మేకెరువు, బాతెరువు వేసి మళ్ళీ ఇప్పుడు పోసిన లిక్విడ్లన్నీ పోసేసేసి ఇట్లా తిరగేస్తానమాట. ఒకసారి తిరగేస్తే అద్భుతంగా నీకు ఈ బ్యాక్టీరియా అంతా లోపలికి వెళ్ళిపోద్ది. ప్రకృతి వ్యవసాయంలో ఎప్పుడు చేయాల్సిందేనండి. అదేదో ఇంత జీవామృతం పోసి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను అని కూర్చుంటే మీకు రాదండి. ఇవన్నీ చేస్తేనే మీకు. అందుకనే ఒక్కొక్క సపోటా చెట్టు మీద 1000, 2000, 1500, 2500 కాయ ఉంటుంది మన దగ్గర. అట్లా ఉండాలి అంటే మనం చేయాల్సిందేనండి. మనం కుస్తీ పోటీలకు వెళ్తాడు బలవంతుడు, అంటే ఎందుకు ఎట్లా ఎంత ఆహారం తీసుకుంటాడు, ఆ విధంగా ఆహారం తీసుకోబట్టే అక్కడ కుస్తీ పోటీలు గెలవగలుగుతాడు. మన కరణం మల్లేశ్వర్ల అమ్మాయి ఎట్లా మెడల్స్ తీసుకురాగలిగింది ఒలింపిక్స్లో, బాగా శారీరక దారిద్ర్యం ఎందుకు. అట్లాగే చెట్టుకు కూడా మనం అదే చేయాలండి. ముందు భూమిని స్ట్రెంగ్తన్ చేయాలి. స్ట్రెంగ్తన్ చేస్తే ఆ బలమైన భూమిలో చెట్టు బలంగా తయారైంది. బలమైన చెట్టుకి బలమైన పూత, పింద, కాయ వస్తుందండి. ఆ విధంగా వస్తుంది అనమాట. అదే దీంట్లో సీక్రెట్. చెట్టు నేల బలంగా లేదే చెట్టు బలంగా రాదు. బలమైన చెట్టు బలంగా లేకపోతే నీకు తెగుళ్ళు పట్టుకుంటాయి. కాబట్టి తెగుళ్ళు ఇవన్నీ రాకుండా ఉండాలంటే హెల్దీగా ఉండాలి. ఇవన్నీ చేస్తే మనం అవుతుంది. కాబట్టి ఎప్పుడూ హార్టికల్చర్ తోటలో పని ఉంటుంది. ప్రతి రైతు కనుక పొలంలో ఉంటే, చెప్పా కదా ఇంతకుముందు, 3-4 ఎకరాల రైతు కూడా 5-6 లక్షలు ఈజీగా సంపాదించుకోవచ్చండి సంవత్సరానికి. కానీ చెయ్యాలి, ప్రతి గజం వాడుకోవాలి. ప్రతి గజం వాడుకుంటే 5-6 లక్షలు ఈజీగా సంపాదించుకోవచ్చండి. ఇట్లాగే రకరకాలైన కొత్త పళ్ళు పెట్టాలి. ఒక వరెత్తిరా స్వామి, మళ్ళీ ఏదో 5-6 లక్షలు అన్నాడని ఒక వరేసాను నాకు రాలేదంటే రాదు. వరెత్తే ఉంది బూడిద, ఆ వరిలో 30 బస్తాలు 10 బస్తాలు వండితే దాంతో అయిపోద్ది. రెండో పంట అయితే ఇంకో 10 బస్తాలు వండిద్ది, దాంతో రాదు. ఇట్లా రకరకాలైన హార్టికల్చర్ చూడండి. ఆడ భగవద్ ధాన్యం ఉంది, చెర్రీస్ ఉన్నాయి, లిచ్చీ ఉంది, ఇది చూడండి, ఇక్కడ ఎర్రచందనాలు ఉన్నాయి, ఇది పనస చూడండి, పనస 10-15 పనస, ఇది వాల్నట్ బట్టర్ అండి. ఇది
ఇది వాల్నట్ బటర్ అంటారు దీన్ని. ఇక్కడ కూరగాయల మడి. ఒక్కసారి దీని మీద క్లోజ్ చేద్దామండి. ఇప్పుడు చాలా లెంగ్త్ అయింది. చూడండి జామ ఎంత ఉందో చూడండి, ఎంత జామ ఉందో చూడండి. ఆ జామ చెట్టు మీద చిన్న పిట్టగూడు, న్యాచురల్గా అది గూడు కూడా పెట్టుకుంది. పిచ్చి ముండ వచ్చి చక్కగా గూడు పెట్టింది. అన్నీ అంతే, లోపలన్నీ చూడండి. ఒక్కసారి చూడండి, లోపలికి ఒకసారి చూపించమ్మా. ఇది రెండో మడి అండి, ఇది రెండో మడి, కూరగాయల మడి. ఈ 4 సెంట్ల మడి రెండో మడి. దీంట్లో కూడా 25-30 ఉంటాయి. పూలు ఉంటాయి, రకరకాలైన లిల్లీలు ఉంటాయి, డాలియాస్ ఉంటాయి, జర్బెరా పూలు ఉంటాయి, హెల్కోనియాస్ ఉంటాయి, రకరకాలు అనమాట. ఓకే, రైట్ అండి. సో మీరు ప్రకృతి వ్యవసాయం చేయండి. ఒకసారి మీరు మళ్ళీ ఫైనల్గా చెప్తున్నాను, ప్రకృతి వ్యవసాయం చేయండి, మంచి ఆహారం పండించండి, మీరు మంచి ఆహారం తినండి, సమాజానికి మంచి ఆహారం పెట్టండి. హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూస్తూ ఉంటారండి. ఓకే, ఈ లిచ్చీ కనుక 7 కాపొస్తే ఫర్దర్గా మీరు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కూడా పెట్టుకునే ప్లాన్ చేసుకుందరు. ఓకే, అప్పుడు దాకా మాత్రం పెట్టద్దు సార్. ఓకే, థ్యాంక్ యూ.